కాంగ్రెస్ పార్టీ 100 రోజులు చెప్పింది ఉపాధి హామీ పని. వీళ్ళు అంటున్నారు మా పథకం ఇంకా గొప్ప పథకము, 125 రోజులు ఇస్తాము అంటున్నారు. వీళ్ళకి నిజంగానే 125 రోజులు ఇచ్చే చిత్తశుద్ధి ఉందా లేదా ప్రజలందరూ మీరు ఆలోచన చేయాలి. అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉపాధి హామీ పని ఎంత అద్భుతంగా జరిగింది అంటే, ఆ రోజుల్లో ఉపాధి హామీ పనికి వెళ్లే వాళ్ళకి ఆటో ఛార్జీలు కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వమే ఇచ్చింది. అంతేకాదు మజ్జిగ ఇచ్చేవాళ్ళు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు. మొన్న పక్కన ఒక ఊర్లో అమ్మ రస్నా కూడా ఇచ్చేవాళ్ళు మీ నానున్నప్పుడు అని చెప్పింది. గర్భిణీ స్త్రీలకైతేనేమి, ముసలోళ్ళకైతేనేమి ఒక టెంట్ వేసేవాళ్ళు, దాంట్లో వాళ్ళు కొంతసేపు కూర్చొని విశ్రాంతి తీసుకోగలిగే వాళ్ళు. అంత అద్భుతంగా జరిగింది ఉపాధి హామీ పని అని. అంతేకాదు 100 రోజులు అంటే 100 రోజులు గ్యారంటీగా జరిగింది. దానికి పేమెంట్ 15 రోజుల్లోనే వచ్చేది అని చాలా గొప్పగా చాలా ఊర్లలో ఇదివరకే చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ పథకము మన రాష్ట్రంలో ఎంత గొప్పగా జరిగింది అంటే 1,10,00,000 జాబ్ కార్డులు ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు. అంటే జాబ్ కార్డుకి ఇద్దరు నేసుకున్న 2,25,00,000 మంది 100 రోజుల పాటు సంవత్సరానికి పని కల్పించిన గొప్ప పథకము ఈ ఉపాధి హామీ పని. కానీ ఇప్పుడు ఈ పథకానికి తూట్లు పెడితే ఎంత దరిద్రంగా తయారు చేశారంటే, ఏ గ్రామానికి వెళ్లినా కూడా ఉపాధి హామీ పని 100 రోజులు లేనే లేదు అంటున్నారు. అసలు పోయిన సంవత్సరం సగటున తీసుకుంటే ప్రభుత్వము ఉపాధి హామీ పని కోసం ఇచ్చిన పని ఎక్కడా 52 రోజులకు మించనే లేదు. కొన్ని చోట్లయితే మరీ 30 రోజులే ఇచ్చారు. సంవత్సరం పొడవునా కనీసం 52 రోజులు కూడా ఇవ్వని వీళ్ళు 125 రోజులు ఇస్తారంటే నమ్మొచ్చా? 100 రోజులు ఇవ్వాలి అని చట్టంలో ఉంది. 100 రోజులు ఎక్కడా ఇవ్వలేదు. సగటున ఇచ్చింది 52 రోజులు మాత్రమే. వీళ్ళేమో ఇప్పుడు 125 రోజులు ఇస్తాము అని మీ చెవులలో పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 125 రోజులు ఇస్తాము అని వీళ్ళు చెప్తున్న ఈ మాట పచ్చి అబద్ధం, బూటకం, ఒక మోసం. మీరు ఎవరూ కూడా ఈ మాటను నమ్మొద్దని మిమ్మల్ని అందరినీ వేడుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. నిజంగానే వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే, ఈ పథకాన్ని అమలు చేసే చిత్తశుద్ధి వీళ్ళకు నిజంగానే ఉండుంటే కనీసం 100 రోజులు పనైనా కల్పించేవాళ్ళు. కానీ ఎక్కడా కల్పించలేదు. అంతేకాదు వీళ్ళకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈ పథకం బాగా జరగాలి అని జాబ్ కార్డులను తొలగించేవారు కాదు. కానీ పోయిన ఒక్క సంవత్సరంలోనే 18.5 లక్షల జాబ్ కార్డులు తొలగించింది చంద్రబాబు గారి కూటమి సర్కార్. మరి వీళ్ళకు ఉపాధి హామీ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది అనుకోవాలో మీరే ఆలోచన చేయండి.